అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో చూసుకుంటే చాలా వరకు హిందూ దేవాలయాల మీద దాడులు అనేవి జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. అయితే ఈ దాడులను ఏ విధంగా చూడాలంటారు? అసలు ఎందుకు జరుగుతున్నాయి దాడులు? ఇస్లాం మైండ్ సెట్ ఎట్లుంటదంటే నాన్ ముస్లిం రిలీజియస్ ప్లేసెస్ అంటే ఇక గుళ్ళు, ఫర్ దట్ మ్యాటర్ ముస్లిం విషయానికి వస్తే చర్చిలు కూడా వాళ్ళు ఉండనియరు. పాకిస్తాన్ లో మీరు చూస్తే హిందువులు డివిజన్ అప్పుడు 18% ఉన్న వాళ్ళు ఇప్పుడు 1.5% పడిపోయింది. అక్కడ క్రిస్టియన్స్ ని కూడా మత మార్పిడి చేస్తున్నారు. కాబట్టి అదే ఒక ఆ రిలీజియన్ మైండ్ సెట్ ఏంది అంటే ఉంటే మొత్తం వరల్డ్ అంతా ఇస్లాం గా కన్వర్ట్ చేయాలి, ప్రతి ఒక్క నాన్ ముస్లిం ని ముస్లిం గా కన్వర్ట్ చేయాలనేది వాళ్ళ ఐడియాలజీ. వాళ్ళు వాళ్ళ ఐడియాలజీ కోసం పనిచేస్తున్నారు. ఆ ఐడియాలజీ రాంగ్ అని బిలీవ్ చేసేది మనం కాబట్టి మనం మన ఐడియాలజీని నిలబెట్టుకోవడం కోసం మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం మనం పనిచేస్తున్నాం. మనం డిఫెన్స్ మోడ్ లోనే ఉన్నాం, వాళ్ళు అటాక్ మోడ్ లో ఉన్నారు. ఐ డోంట్ థింక్ మనం ఎప్పటికన్నా అటాక్ మోడ్ లోకి వెళ్తామో లేదో తెలీదు. కానీ అంటే అటాక్ మోడ్ లోకి వెళ్ళి మనము వాళ్ళ ప్లేసెస్ ని గ్రాబ్ చేసుకునే మైండ్ సెట్ మనకు లేదు. ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అని చెప్తారు. ఆ నాగరికత ప్రకారంగా, ఆ సిద్ధాంతం ప్రకారంగా మనం ఏమని అనుకుంటామంటే ఆహా మొహమ్మద్ ప్రవక్త ఒక దారి చూపించిండు, ఇస్లాం అనే ఒక దారి అని మనం ఆయనకు రెస్పెక్ట్ ఇస్తాం. ఇన్ ద సేమ్ మ్యాటర్ జీసస్ క్రైస్ట్ ని కూడా మనం అట్లే చూస్తాం. కానీ వాళ్ళు ఒకవేళ అట్లా చూడలేదనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంది అని అడిగితే యస్మిన్ యథావర్తి తవ్యో మనుష్య తస్మిన్ తదావర్తి తవ్యం స్వధర్మం. వాళ్ళు నిన్ను టాలరేట్ చేయనప్పుడు నువ్వు వాళ్ళని టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపియొద్దు. ఒక చెంప మీద కొడితే చెయ్యి నరకేసేయాలి. ఎందుకంటే వాడు నీకు భయపడి నిన్ను కొట్టకపోవచ్చు, కానీ వీక్ గా ఉన్న వాడిని వేరే ఒక హిందువుని కొట్టొచ్చు కదా. అదే వాడిని చెయ్యి నరికినామనుకో వాడు ఇంకొక హిందువుని కొట్టకుండా ఉండిపోతాడు.